Good morning. I'm the Swapna, lecturer in political science, GDC హుజరాబాద్. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ సెమిస్టర్ 1లో భాగంగా రాజ్య అవతరణ సిద్ధాంతాల గురించి మనకు సెమిస్టర్ 1లో ఇవ్వబడ్డది. వన్ ఆఫ్ ద యూనిట్గా చెప్పుకోబడుతున్నది. అందులో రాజ్యం ఎలా పుట్టింది, రాజ్యం ఎందుకు పుట్టింది, రాజ్యం ఏ కారణాల చేత పుట్టింది అని చెప్పటానికి ఉన్నటువంటి రాజ్య అవతరణ సిద్ధాంతాలలో ఒక అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి సిద్ధాంతము చారిత్రక లేదా పరిణామాత్మక సిద్ధాంతం. ఈ చారిత్రక లేదా పరిణామాత్మక సిద్ధాంతం అనేది ఇప్పుడు చెప్పినటువంటి అనేక సిద్ధాంతాల్లో అంటే రాజ్యం ఎట్లా పుట్టింది అని చెప్పటానికి మనం దీనికంటే ఈ క్లాస్ కంటే ముందు దైవ దత్తాధికార సిద్ధాంతం గురించి నేర్చుకున్నాము. ఈ దైవ దత్తాధికార సిద్ధాంతం ప్రకారం రాజ్యం ఎట్లా పుట్టింది అంటే రాజ్యాన్ని భగవంతుడు క్రియేట్ చేశాడు అని, రాజు అనేవాడిని రాజు భగవంతుడి యొక్క ప్రతినిధి అని, ప్రజలందరూ ప్రార్థన చేస్తేనే భగవంతుడు రాజును క్రియేట్ చేశాడు అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఆ సిద్ధాంతానికి కొంచెం భిన్నంగా ఇప్పుడు చారిత్రక పరిణామాత్మక సిద్ధాంతం చెప్పబడుతున్నది. రాజ్య అవతరణ గురించి వివరించడానికి ఏర్పడినటువంటి అనేక సిద్ధాంతాలలో ఒక వాస్తవమైనటువంటి సిద్ధాంతం, మరొక శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతంగా చారిత్రక పరిణామాత్మక సిద్ధాంతం గురించి చెప్పుకోవచ్చు. సామాజిక అభివృద్ధి ఫలితంగానే రాజ్యం ఏర్పడింది అనేది ఈ సిద్ధాంతం చెప్తుంది. సామాజిక అభివృద్ధి ప్రక్రియ ఫలితంగానే అంటే ఏదో ఒక రోజులోనో లేకపోతే ఒక వారంలోనో ఒక నెలలోనే కాదు, కాలం మారుతున్న కొద్దీ, పరిస్థితులు మారుతున్న కొద్దీ, ప్రజల ఆలోచనలు మారుతున్న కొద్దీ రాజ్యం అనేది అవతరించింది అనేది చెప్పడం జరుగుతుంది. అయితే గార్నర్ అనే ఒక రాజనీతి తత్వవేత్త అభిప్రాయం ఏమని చెప్తున్నాడు అంటే ఈ రాజ్యము అనేది దైవం వల్ల కానీ, బలప్రయోగం వల్ల కానీ, సామాజిక ఒడంబడికల వల్ల కానీ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చెందడం వల్ల కానీ అవతరించలేదు అని చెప్పవచ్చు. ఇతని అభిప్రాయం ప్రకారము శాస్త్రీయమైన ఆధారాలతో కూడిన రాజ్య అవతరణ సిద్ధాంతము అనేది చారిత్రక లేదా పరిణామాత్మక సిద్ధంగా చెప్పుకోవచ్చును అని చెప్తున్నాడు. అంటే గార్నర్ అనే ఒక రాజనీతి తత్వవేత్త చెప్పేటటువంటి విషయం ఏంటంటే రాజ్యము అనేది దేవుడి వల్ల కాదు, లేకపోతే బల ప్రయోగం వల్ల కూడా కాదు, సామాజిక ఒడంబడికల కూడా కాదు. ఈ రాజ్యం అనేది శాస్త్రీయంగా అభివృద్ధి చెందడం వల్ల రాజ్యం అవతరించలేదు. అంతేకాదు ఇతని అభిప్రాయంలో శాస్త్రీయమైన ఆధారాలతో కూడిన రాజ్య అవతరణ సిద్ధాంతం అనేది వివిధ పరిస్థితుల్లో వివిధ కారణాల వల్ల రాజ్యం అవతరించిందనే విషయాన్ని మనకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మరొక రాజనీతి తత్వవేత్త అయినటువంటి గెటిల్ అభిప్రాయంలో ఇతర సాంఘిక సంస్థల మాదిరిగా రాజ్యం వివిధ పరిస్థితుల్లో వివిధ కారణాల వల్ల అభివృద్ధి చెందింది. గెటిల్ అభిప్రాయం ప్రకారము ఇతర సాంఘిక సంస్థల మాదిరిగానే రాజ్యం వివిధ పరిస్థితుల్లో వివిధ కారణాల వలననే అభివృద్ధి చెందింది, కానీ దైవం వల్ల, సామాజిక ఒడంబడిక వల్ల కాదు అనేది గెటిల్ చెప్తున్నటువంటి విషయం. చారిత్రక మానవ సామాజిక శాస్త్రాలలో పరిశోధనలను ఆధారంగా చేసుకొని పరిణామాత్మక సిద్ధాంతాన్ని రూపాంతరం చేయడం జరిగింది. ఇది సామాన్యమైన ప్రాచీన సామాజిక సంస్థల నుంచి దీర్ఘకాలంలో క్రమేణా జరిగినటువంటి అభివృద్ధి కారణంగా ఏర్పడినటువంటి సిద్ధాంతంగా మనం చారిత్రక పరిణామాత్మక సిద్ధాంతం గురించి చెప్పుకుంటాం. భౌగోళిక పరిస్థితులు మాత్రమే కాదండి, అనేక ఇతర అంశాలు రాజ్య అవతరణకు అభివృద్ధికి తోడ్పడ్డాయి అని చెప్పవచ్చు. వాటన్నింటినీ రాజ్య అవతరణకు తోడ్పడినటువంటి అంశాల కిందకు వస్తే
బంధుత్వం కావచ్చు, మతం కావచ్చు, వ్యక్తిగత ఆస్తి కావచ్చు, యుద్ధం కావచ్చు, రాజకీయ చైతన్యం కావచ్చు, ఈ 5 కారణాల వలననే రాజ్యం అవతరించింది అని చెప్పడం అనేది జరిగింది. ఇది చారిత్రక పరిణామాత్మక సిద్ధాంతం. చారిత్రక పరిణామాత్మక సిద్ధాంతం అనేది రాజ్యం ఎట్లా అవతరించింది అని చెప్పటానికి వచ్చినటువంటి సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతము. ఇది ఒక వాస్తవమైనటువంటి సిద్ధాంతంగా, శాస్త్రీయమైన సిద్ధాంతంగా మనం ఈరోజు చెప్పుకుంటున్నాము. అయితే చారిత్రక పరిణామాత్మక సిద్ధాంతం అనేది ఒక సామాజిక ప్రక్రియ ఫలితంగానే, అంటే రాజ్యాలు కాలం మారుతున్న కొద్దీ, పరిస్థితులు మారుతున్న కొద్దీ, సందర్భాలు మారుతున్న కొద్దీ, అవసరాలు మారుతున్న కొద్దీ, కాలక్రమేణా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మార్పుకు గురయ్యి రాజ్యం అవతరించింది అనేది చారిత్రక పరిణామాత్మక సిద్ధాంతం యొక్క చెప్తుంది. అట్ ద సేమ్ టైం రాజనీతి శాస్త్రవేత్త అయినటువంటి గార్నర్ అభిప్రాయంలో దైవం వల్ల కానీ, బలప్రయోగం వల్ల కానీ, సామాజిక ఒడంబడికను ఆధారంగా చేసుకొని కుటుంబ అభివృద్ధి చెందడం వల్ల కానీ రాజ్యం అవతరించలేదు అని చెప్తున్నారు. ఇతని అభిప్రాయంలో ఒక శాస్త్రీయమైన ఆధారాలతో కూడిన రాజ్య అవతరణ సిద్ధాంతము ఇది చారిత్రక పరిణామాత్మక సిద్ధాంతము అని చెప్పడం జరిగింది. గెటిల్ అభిప్రాయంలో ఇతర సాంఘిక సంస్థల మాదిరిగానే వివిధ పరిస్థితుల్లో వివిధ కారణాల వల్ల రాజ్యం అభివృద్ధి చెందింది అని కూడా చెప్తున్నాడు. సో గెటిల్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, వివిధ పరిస్థితుల్లో వివిధ కారణాల వల్ల రాజ్యం అనేది అవతరించింది అని చెప్తున్నాడు. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి భౌగోళిక పరిసరాలు, భౌగోళిక పరిస్థితులు మాత్రమే కాకుండా అనేక ఇతర అంశాలు రాజ్య అవతరణకు, దాని అభివృద్ధికి తోడ్పడాయి అనేటటువంటి విషయం కూడా చెప్తుంది. అయితే రాజ్య అవతరణకు ఈ చారిత్రక పరిణామాత్మక సిద్ధాంతం ప్రకారం రాజ్య అవతరణ అనేది బంధుత్వము, మతము, వ్యక్తిగత ఆస్తి, యుద్ధము, రాజకీయ చైతన్యం, ఈ కారణాల చేతనే రాజ్యం అవతరించింది అని చెప్పడం అనేది జరిగింది. నెంబర్ 1 వచ్చేది బంధుత్వం. బంధుత్వం వల్ల రాజ్యాలు పుట్టి ఉండవచ్చు అనేది ఒక ఆలోచన. ప్రాచీన భారత సమాజంలో ప్రజలను ఐక్యపరచడంలో రక్త సంబంధం ద్వారా ఏర్పడే ప్రభుత్వము ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులను ఏకం చేసేది ఏంటిదంటే బంధుత్వం అనే చెప్పాలి. బంధుత్వం మీద ఆధారపడినటువంటి కుటుంబ వ్యవస్థ సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది అని చెప్పవచ్చు. ఈ కుటుంబాల విస్తరణ వలననే వంశాలు కావచ్చు, గోత్రాలు కావచ్చు, తెగలు కావచ్చు, ఒక మూల పురుషుడి సంతతి వాళ్ళమనే నమ్మకం ఒక తెగ వారందరినీ ఏకం చేస్తుంది అని చెప్పవచ్చు. ఒక రక్త సంబంధీకులమని, ఒక కుటుంబం వాళ్ళని, ఒక వంశానికి సంబంధించిన వాళ్ళమని, ఒక గోత్రానికి సంబంధించిన వాళ్ళమని, ఒక తెగకు సంబంధించిన వాళ్ళమని, ఒకే సంతతికి సంబంధించిన వాళ్ళం అనేటటువంటి భావన ఒక జాతిని ఏకం చేస్తుంది అని చెప్పవచ్చు. కుటుంబ పూర్వీకుడు లేదా మూల పురుషుడికి విధేయత చూపించే కుటుంబ సభ్యులు తెగ నాయకుని పట్ల నమ్మకం చేసి అతని ఆదేశాలను పాటించి విధేయతను చూపించేటటువంటి వాళ్ళు. ఇది కామన్గా జరిగేటటువంటి విషయం. మన కుటుంబ పూర్వీకుడు ఎవరైతే ఉన్నారో అతనికి మూల పురుషుడిగా అతనికి విధేయత చూపిస్తామో, అదే మన తెగ నాయకుడు ఎవరైతే ఉన్నామో అతనికి ఆదేశాలను ఎప్పటికప్పుడు మనం పాటిస్తూ విధేయత చూపిస్తూ ఉంటాము. ప్రాచీన సమాజాలలో ప్రాదేశిక సంబంధాల కంటే వ్యక్తిగత సంబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం అనేది జరిగింది. ప్రాదేశిక సంబంధాల కంటే వ్యక్తిగత సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనుకున్నాం. ప్రాచీన కాలంలో ఒక నిర్ణీత ప్రదేశానికి కాక ప్రజలకే పాలకులం అనేటటువంటి ఒక ఉండేది. ఈ విధంగా క్రమానుగతంగా బంధుత్వం ప్రాచీన సమూహాల్లో ఏకత్వాన్ని కలిగించింది అని చెప్పవచ్చును. రాజ్య నిర్మాణంలో ప్రముఖ పాత్రను వహించింది అని కూడా చెప్పవచ్చును. బంధుత్వం అనేది ఒక సహజమైన వ్యవస్థ. ఈ బంధుత్వం అనేది సమాజ వ్యవస్థకు దారితీస్తే రాజ్య వ్యవస్థకు దారితీసింది అనేది మైకెవర్ యొక్క భావన. గెటిల్ అభిప్రాయంలో రాజ్యం కుటుంబం నుంచి ఆవిర్భవించగా
కుటుంబ యజమాని బాధ్యతలు రాజ్య కార్యక్రమాలుగా రూపాంతరం చెందాయి అని, రక్త సంబంధం కుటుంబానికి ప్రాతిపదిక అయితే కుటుంబం బాహుళ్యం వల్ల, గోత్రాల వల్ల, తెగల వల్ల అవతరించింది అనేది ఇక్కడ సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయంగా చెప్పవచ్చు. ఇది రక్త సంబంధం. ఈ రక్త సంబంధము అనేది ఏంటిది అంటే రక్త సంబంధం అనేది బంధుత్వం. ప్రాచీన భారతదేశంలో ప్రజలను ఐక్యం చేయడంలో రక్త సంబంధము లేదా బంధుత్వం అనేది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అని చెప్పుకున్నాము. కుటుంబ సభ్యులకు బంధుత్వం ఏకం చేస్తుంది. అంతేకాకుండా వివిధ గోత్రాలు, వంశాలు, తెగలు ఇవన్నీ కూడా బంధుత్వాల వల్ల, రక్త సంబంధికుల వల్లనే ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ఒక మూల సంతతి వాళ్ళము అని, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళ మూల పురుషుడికి విధేయత చూపించటం, అంతేకాకుండా ఒక జాతి తెగ వాళ్ళందరూ కూడా ఆ తెగ నాయకుడికి విధేయత చూపించటము, ఇది సహజంగా జరిగేటటువంటి విషయం. కాబట్టి ఇది సహజంగానే కుటుంబ వ్యవస్థ అనేది సమాజ ఆవిర్భావానికి దారితీసింది అని, ఈ సమాజ ఆవిర్భావమే రాజ్య ఆవిర్భావానికి దారితీసింది అని చెప్తున్నాం. అంతేకాకుండా ఒక కుటుంబానికి పెద్ద ఒక యజమాని యొక్క పాత్ర ఏదైతే ఉంటుందో అది రాజ్య కార్యక్రమాలలో రాజు యొక్క కార్యక్రమాలను కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇంకా మైకెవర్ లాంటి రాజనీతి తత్వవేత్తలు చెప్పేటటువంటి విషయం ఏంటంటే వ్యక్తుల కలయిక కుటుంబం, కుటుంబాల కలయిక సమాజం, సమాజాల కలయికని రాజ్యంగా అవతరించింది. ఇది ఏదో ఒక రోజులో జరిగినటువంటి విషయం కాదు. కాలక్రమేణా శాస్త్రీయ దృక్పథంతో కనుక ఆలోచిస్తే కాలక్రమేణా జరిగినటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత రెండవ అంశం ఏంటిది అంటే మతం. రాజ్య అవతరణలో మతం ఒకటి ప్రధానమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. కుటుంబాలు తెగలుగా ఏర్పడి క్రమేణా విస్తరించడంతో బంధుత్వాలు క్రమంగా బలహీనపడ్డాయి అని చెప్పచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మతం ప్రజలలో బలహీనమవుతున్న ఏకత్వాన్ని ఏకం చేసేది మతం అని చెప్పవచ్చు. చరిత్రలో మతం ఐక్యతను సృష్టించి ప్రజలను జాగృతులు గాంచింది అని కూడా చెప్పవచ్చు. తొలి దశలో ఆది మానవులు పితృదేవతలను పూజించేటటువంటి వాళ్ళు. పితృదేవతల ఆరాధన కుటుంబాల సంఘాల సమైక్యతను బలపరిచింది అని కూడా చెప్పవచ్చు. దేవతలలోనూ ప్రకృతి పూజలలోనూ సమాన విశ్వాసము ప్రజల మధ్య ఐక్యభావాన్ని, మైత్రీభావాన్ని పెంపొందించింది అని చెప్పవచ్చు. ఆది మానవుల మూఢనమ్మకాల వల్ల తొలుత మాంత్రికులు, ఆ తర్వాత కాలంలోని పురోహితులు ప్రజలకు నాయకులు అయ్యారు అని కూడా చెప్పవచ్చు. ఈ పురోహిత రాజులను ఆదిమ కాలంలో పాలకులు పురోహిత రాజులను పిలిచేవారు. క్రమంగా పురోహితులు పాలనాధికారాలు చేజిక్కించుకున్నారు. అనాగరిక ఆదిమ వాసులలో అరాచక ప్రమాదాన్ని నుంచి మతం తొలగించింది అని కూడా చెప్పవచ్చు. ప్రజలలో జాతీయత భావాలను పురికొల్పి రాజ్య అవతరణకు దారితీసింది అని కూడా చెప్పవచ్చు. రాజ్య అవతరణకు మతం ఒక కారణం, మతం ఒక ప్రధానమైనటువంటి అంశం. కుటుంబాలు తెగలుగా ఏర్పడి క్రమేణా విస్తరించడంతో బంధుత్వాలు క్రమేణా బలహీనపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో మతం బలహీనమవుతున్నటువంటి ప్రజలను ఏకత్వాన్ని వచ్చేటటువంటి అవకాశాన్ని తీసుకొచ్చింది మతమే అని చెప్పవచ్చు. మతం అనేది ఎట్లా చేస్తుంది అంటే తొలి దశలో మానవుడు పితృదేవతలను ఆరాధించేవాళ్ళు. ఈ పితృదేవతల ఆరాధన కుటుంబాల సంఘాల సమైక్యతను సాధించింది అని చెప్పవచ్చును. దేవతలలోనూ ప్రకృతి పూజల్లోనూ సమాన విశ్వాసం ఉండేది అని కూడా చెప్పుకున్నాము. తర్వాత ఆదిమ మానవులు తొలుత మాంత్రికులను, ఈ మాంత్రికుల తర్వాత కాలంలో పురోహితులు ప్రజలలో నాయకులు అయ్యారు. ఆదిమ కాలంలో పాలకులు పురోహిత రాజులు అని కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఇది అంటే మతం అనేది ఒక రాజ్యం ఏర్పడటానికి కారణం అయ్యింది అని కూడా మనం చెప్పవచ్చు. తర్వాత వ్యక్తిగత ఆస్తి. ఆదిమ మానవ ఆర్థిక కార్యకలాపాలు రాజ్య అవతరణకు దారితీశాయి అని చెప్పవచ్చును. ప్రారంభంలో వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆస్తి కేవలం పశుపోషణ మాత్రమే ఉండేది.
కానీ తర్వాత దశలో వచ్చేటప్పటికి వ్యక్తిగత ఆస్తి అభివృద్ధి చెందింది. కొంతకాలం ఆర్థిక విధానంలో వ్యవసాయక దశ ప్రారంభమైంది. అంటే ప్రారంభంలో పశు పోషణ, రెండవ దశకు వచ్చేటప్పటికి వ్యవసాయ దశ, ఇక మూడవ దశకు వచ్చేటప్పటికి ఇక పారిశ్రామిక దశ. ఇట్లా మానవుని యొక్క వ్యక్తిగత ఆస్తి అనేది రాజ్యం అవతరించడానికి ఏ విధమైనటువంటి కారణాలు వచ్చినాయి అంటే, ఆస్తులకు సంబంధించిన వివాదాలు తలెత్తటము, ఈ వివాదాల పరిష్కారానికి శాసనాలు, నియమ నిబంధనలు రూపొందించాల్సి రావటము, అమలుపరిచే ఆర్థిక వ్యవస్థ అవసరమైంది. అంతేకాకుండా వ్యవసాయక దశలో మానవుడు స్థిర నివాసి కావటం, ప్రాదేశిక రాజ్యం అవతరించింది అని చెప్పవచ్చు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తిగత ఆస్తి సాంఘిక వ్యవస్థను కాపాడటానికి, ఆర్థిక పురోభివృద్ధి సాధించటానికి రాజ్య అవతరణ ఏర్పడింది అని చెప్పవచ్చు. ఇది వ్యక్తిగత ఆస్తి. వ్యక్తిగత ఆస్తి అనేటప్పటికీ వ్యక్తిగత ఆస్తి ద్వారా రాజ్యం ఎట్లా అవతరించిందని చెప్పుకోవటానికి, ప్రారంభంలో వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆస్తి కేవలం పశుపోషణ మాత్రమే ఉండేది. తర్వాత వ్యవసాయం వచ్చేటప్పటికి ఒక స్థిర నివాసం ఒక ప్రాంతంలో వ్యవసాయాన్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళు. ఈ స్థిర నివాసం ద్వారానే రాజ్యం ఏర్పడి ఉండవచ్చు అనేది ఒక ఆలోచన. అంతేకాదు కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రకారం రాజ్యం అనేది ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఏర్పడింది అని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత యుద్ధము అనేది ఒక రాజ్య అవతరణకు కారణం అని కూడా చెప్పవచ్చు. ఒక తెగ మీద మరొక తెగ యుద్ధం చేయటము, గెలిచిన తెగ ఓడిపోయినటువంటి తెగ ఆదేశాల కింద ఉండటము, ఆ తెగలోని ప్రజలందరూ కూడా గెలిచిన తెగ వాళ్ళు చెప్తే అది పాటించేవారు. యుద్ధ సమయంలో ఆత్మరక్షణకు కానీ, దురాక్రమణ జరపటానికి కానీ నాయకునికి ఆదేశాలను పాటించడం జరిగేది. యుద్ధంలో గెలిచినటువంటి వ్యక్తిని రాజుగా గుర్తించబడి అధికారం ఉండేది. సో యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన నాయకుని పట్ల విధేయత చూపించడం అనేది సాధారణంగా జరిగే విషయం. ఈ యుద్ధాల వల్ల అంటే ఒక తెగ ఇంకొక తెగపై యుద్ధం చేసి గెలిచినప్పుడు ఆటోమేటిక్గా గెలిచిన తెగ శక్తి పెరిగిపోతుంది. ఈ గెలిచిన వాళ్ళు ఇంకో రాజ్యం మీద, ఇంకో తెగ మీద యుద్ధం చేయడము, ఇలా కొన్ని రకాల యుద్ధాల వల్ల రాజ్యం ఏర్పడి ఉండవచ్చు అనేది కూడా ఒక ఆలోచన. తర్వాత చివరిగా మనం చెప్పుకునేటటువంటి టాపిక్ ఏంటంటే రాజకీయ చైతన్యం ద్వారా కూడా రాజ్యాలు అవతరించి ఉండవచ్చు అనేది ఒక భావన. రాజకీయ చైతన్యము సమిష్టి లక్ష్య సాధనకు ప్రాతినిధ్యం వహిస్తుంది అని చెప్పవచ్చు. వివాదాల పరిష్కారం కావచ్చు, ఆర్థికాభివృద్ధి కావచ్చు, శాంతి భద్రతల నిర్వహణ, దేశ రక్షణ మొదలైన వాటి కోసం ప్రభుత్వ వ్యవస్థ అవసరం ఏర్పడుతుంది. క్రమబద్ధమైన శాంతియుత జీవనం గడపటానికి రాజకీయ వ్యవస్థ అవసరమని మానవుడు గ్రహించి రాజ్య అవతరణకు ప్రయత్నించాడు. వివిధ జాతులు, తెగలు, సమూహాలు తమ సామూహిక ఉనికిని కాపాడుకోవటానికి ప్రత్యేక రాజ్యాలుగా అవతరించడానికి ప్రయత్నం చేయడం ద్వారా రాజ్యం అవతరించింది అని చెప్పవచ్చు. ఓకే, రాజకీయ చైతన్యము అనేది ఒక సమిష్టి లక్ష్య సాధనకు ఒక ప్రభుత్వం అవసరము అనేటటువంటి ఒక భావన రాజకీయ చైతన్యం ద్వారానే ఏర్పడుతుంది. మానవుడు ఫస్ట్ సంఘజీవి, తర్వాత రాజకీయ జీవిగా మారినప్పుడు మాత్రమే సమాజ అభివృద్ధి, రాజ్య అభివృద్ధి చేసుకోగలడు. ఈ రాజకీయ చైతన్యంతో వివాదాల పరిష్కారం కావచ్చు, ఆర్థిక అభివృద్ధి కావచ్చు, శాంతి పద్ధతుల పరిరక్షణ కావచ్చు, దేశ రక్షణ కావచ్చు, అనేక సమస్యలకు పరిష్కారం చేసుకోవటానికి రాజకీయ చైతన్యం అనేది ముడిపడి ఉంది అని చెప్పవచ్చు. క్రమబద్ధమైన శాంతియుత జీవనం గడపటానికి రాజకీయ వ్యవస్థ అవసరం గురించి రాజకీయ వ్యవస్థ అవసరమయ్యి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనేది కూడా ఒకటి ఉంది. సో కొన్ని జాతులు కావచ్చు, కొన్ని తెగలు కావచ్చు, కొన్ని సమూహాలు కావచ్చు, వాళ్ళ సామూహిక ఉనికిని కాపాడుకోవటానికి ప్రత్యేక రాజ్యాలుగా అవతరించడానికి ప్రయత్నం చేశాయి అని చెప్పవచ్చు. ఈ విధంగా రాజ్యం ఎట్లా అవతరించింది అని చెప్పటానికి బంధుత్వం కావచ్చు, మతం కావచ్చు, వ్యక్తిగత ఆస్తి, యుద్ధం, రాజకీయ చైతన్యం లాంటి అంశాలు
రాజ్య అవతరణకు దారితీసి ఉండవచ్చు. కానీ ఇది ఏదో ఒక రోజులోనో లేకపోతే ఒక సంవత్సరంలోనో కొన్ని సంవత్సరాలతోటి మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా మారింది అని చెప్పవచ్చును. అయితే ఇది ఒక శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతం, ఒక వాస్తవికమైనటువంటి సిద్ధాంతంగా కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.